నమస్కారం అందరికీ. ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగంలో ఉన్న భాగాలు, అంశాలు, స్కెడ్యూల్స్ మరియు అధికరణలు, ఆర్టికల్స్ గురించి సులభంగా తెలుసుకుందాం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రస్తుతం ఇందులో 25 భాగాలు, పార్ట్స్, 12 షెడ్యూల్స్, స్కెడ్యూల్స్, 470 పైగా అధికరణలు, ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం భారత రాజ్యాంగంలో భాగాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి. మొదటిది దేశం మరియు భూభాగం ఆర్టికల్ 1, 4 గురించి తెలియజేస్తుంది. రెండవది పౌరసత్వం ఆర్టికల్ 5, 11 వాటి గురించి తెలియజేస్తుంది. మూడవది ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12, 35 భాగంలో తెలియజేస్తుంది. నాలుగవది ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 36, 51వ భాగంలో తెలియజేస్తుంది. నాలుగవది ప్రాథమిక విధులు ఆర్టికల్ 51 వాటిలో తెలియజేస్తుంది. ఐదవది కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 52, 151లో భాగాల గురించి తెలియజేస్తుంది. ఆరవది రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 152, 237 వీటి గురించి తెలియజేస్తుంది. ఏడవది రద్దు చేయబడింది. ఇది 7వ రాజ్యాంగ సవరణ 1956 ద్వారా తొలగించబడింది. ఎనిమిదవది కేంద్ర పాలిత ప్రాంతాలు ఆర్టికల్ 239, 242 వీటి గురించి తెలియజేస్తోంది. తొమ్మిదివది పంచాయతీ వ్యవస్థ, దీనిలో 73వ సవరణ ద్వారా చేర్చారు. 243, 243, 243 గురించి తెలియజేస్తుంది. 9 పట్టణ నగరపాలక సంస్థలు 74వ సవరణ ద్వారా చేర్చారు. 243 243 జడ్జి గురించి తెలియజేస్తుంది. 9 సహకార సంస్థల ఏర్పాటు 97వ సవరణ ద్వారా చేర్చారు. 243 జెడ్హెచ్ 243 జెట్టి. 10వది షెడ్యూలు మరియు షెడ్యూల్ తెగలు 244 గురించి తెలియజేస్తుంది. 11వది కేంద్ర రాష్ట్రాల శాసన పరిపాలన సంబంధాలు గురించి 245, 263 గురించి తెలియజేస్తోంది. 12వది కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు 264 నుంచి 300 వరకు గురించి తెలియజేస్తుంది. 13వది వ్యాపార వాణిజ్య సంబంధాలు 301 నుంచి 307 వరకు గురించి తెలియజేస్తోంది. 14వది కేంద్ర రాష్ట్ర సర్వీసులు 308 నుంచి 323 వరకు గురించి తెలియజేస్తుంది. 14వ పరిపాలన ట్రిబ్యునల్స్ 1976 సంవత్సరంలో 42వ సవరణ ద్వారా చేర్చారు. 323 బి. 15వది ఎన్నికల యంత్రాంగం 324 నుంచి 329 వరకు గురించి తెలియజేస్తుంది. 16వది కొన్ని వర్గాలకు కల్పించబడిన ప్రత్యేక సదుపాయాలు 330 నుంచి 342 వరకు గురించి తెలియజేస్తోంది. 17వది అధికార భాషలు 343 నుంచి 351 వరకు గురించి తెలియజేస్తుంది. 18వది అత్యవసరాధికారాలు 352 నుంచి 360 వరకు దీని గురించి తెలియజేస్తుంది. 19వది రాష్ట్రపతి గవర్నర్కు కల్పించబడిన ప్రత్యేక మినహాయింపులు మిశ్రమ అంశాలు 361 నుంచి 367 వరకు గురించి తెలియజేస్తుంది. 20వది రాజ్యాంగ సవరణ విధానం 368 గురించి తెలియజేస్తుంది. 21వది తాత్కాలిక ప్రత్యేక రక్షణలు 369 నుంచి 392 వరకు గురించి తెలియజేస్తుంది. 22వది టైటిల్ హిందీలో సాధికార రాజ్యాంగ తర్జుమా 393 నుంచి 395 వరకు గురించి తెలియజేస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్లకు ఉపయోగపడుతుంది. ఇలాంటి జీకే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.